స్వతంత్రం వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటారండి. స్వతంత్రం మనకి ఇచ్చినా తీసుకోలేమండి మనం. అది ఏంటంటే దాంట్లోంచి బయటకు వెళ్ళలేము. ఇందులోంచి బయటకు వెళ్ళలేకపోతున్నామని బాధపడతామండి. కానీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే కూడా యూజ్ చేసుకోలేము. అదే అండి సంసార బంధం పెళ్ళిళ్ళు అంటే. నేను నల్లా వరలక్ష్మమ్మ. ఐదులిపి ప్రసాదాలు ఉండి ఆ గుమ్మాలు కడుక్కొని ఎక్కడెక్కడ మూలన వస్తువులన్నీ తీసి బయటపడేసి అది అయిపోయిందండి. మళ్ళీ ఇవాళ గోంగూర రొయ్యలు, గోంగూర పచ్చడి, పెసరట్టు, ఉప్మా ఇవ్వండి. ఎక్కడుందండి మనిషికి ఖాళీ లేదు. ఏదో కొంచెంసేపు పడుకుందాం అనిపిస్తుంది. అయ్యో పని అవ్వదు, భోజనం టైం అయిపోతుంది, టిఫిన్ టైం అయిపోతుంది, మధ్యాహ్నం టీలు టైం అయిపోతుంది. ఇదండి మనకి అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడం తెలియదు. ఊరు వాళ్ళ మీద పడి ఎడుతూ ఎందుకని మనకు మనం రెస్ట్ ఇచ్చుకోలేదు. సరే ఏదో గోంగూర పచ్చడి చేస్తాను, రొయ్యలు గోంగూర వండేసాను, అన్నం కడిగి పెట్టేశాను. సరే కాసేపు అండి ఏదో రీల్స్ చూద్దామని కూర్చొని గంట అయిపోయింది. ఇలా కూర్చుంటే ఏది లేదు, ఏదో ఒక పని చేసేయాలి. బయటకు వెళ్ళే పని ఉందో 2 బ్లౌజులు టైలర్కి ఇవ్వాలి. ఒక బ్లౌజ్ నేను కట్ చేశాను, అది కుట్టుకున్నాం. ఇదండి కాసేపు కూర్చొని సావచ్చు కదా. ఏదో ఫోన్ చూసుకుంటున్నాం, ఇష్టమైంది ఏదో చూసుకుంటున్నాం. ఎంజాయ్ చేయడం తెలియదండి మన బతుకులు అంతే.